వాడు తగ్గుతుంది ఎందుకు అంత బాధపడతావు అనేసి నాకు పేస్ట్ ఇచ్చిందనమాట. పేస్ట్ వాడిన తర్వాత నాకు ఇప్పుడు చాలా బాగుంది. నేను ఇప్పటికైతే ఏదైనా తినడానికే భయపడతాను కాదు, అసలు ఎప్పుడో హాస్పిటల్కి వెళ్ళి తీయించుకున్నామని బాధపడతాను. కానీ అలాంటివి అయితే ఇప్పుడు నాకు ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నేను వాడిన తర్వాత నాకు తగ్గాక నా తర్వాత చాలామందికి నేను ఇందులో వాడిస్తున్నాను. వాళ్ళు కూడా కొంతమంది వాడుతున్నారు. కొన్ని కంప్లైంట్స్ కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చాలామంది చెప్పారు. అందరూ ఊళ్ళో ఉన్నారు చాలామంది. ఇప్పటికైనా చాలామంది తెచ్చిమని చెప్తున్నారు. ఇంకా మనం వెళ్ళి కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చాము, మోకాళ్ళ నొప్పులు కానీ ఇలా చాలా ప్రాబ్లమ్స్కి ఇచ్చాము. వాళ్ళు కూడా ఇప్పుడు మాకు పర్లేదు బాగుంది కూడా ప్రొడక్ట్ అని చాలామంది చెప్తున్నారు. ఇంకా నాకు హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే మనం వాడిన తర్వాత ఇంకొకరు చెప్తే వాళ్ళు వినేసి వస్తారు. ఎందుకంటే మనం వాడకుండా వాళ్ళు చెప్పే మనకు రారు కదండి. అలానేసి నేను కూడా పేస్ట్ వాడి నిజాతలో తెలిసింది కాబట్టి నేను 10 మందికి చెప్పాను. వాళ్ళు అలాగే నా తర్వాత కూడా కొంతమంది టైం తీసుకొని వాడుతున్నారు. జాయింట్ పెయిన్ కూడా కొంచెం క్యూర్ అయింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి చాలామంది చెప్తున్నారు మాకు కావాలి మళ్ళీ అనేసి. ఇంకా వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ తీసుకురాలేకపోయాను మీటింగ్కి. ఇంకా నెక్స్ట్ నా యూత్ క్యాంప్ ఎందుకంటే అప్పటికైతే అందరికి తగ్గిన వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాను. ఇంకా చాలా వాళ్ళకే కాదు మా ఆయనకి అయితే ఇదంతా పెయిన్స్ మా డ్యూటీకి వెళ్ళలేరు ఎలాగ అవ్వాలి అనుకున్నాను. కానీ మా ఆయనకి అయితే నీరసం వల్ల పెయిన్ వచ్చేసేది. మా ఆయనకి ఏం చేస్తానంటే స్పిర్లైనా ఆమ్లో ఎలోవేరా వాడించాను అనమాట. వాడించిన తర్వాత మా ఆయన అన్నారు చాలా బాగా పనిచేసింది. మా ఆయనకి అయితే 3 days నుంచి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. 3 daysకి ఏంటి నాకు ఏంటో రిజల్ట్ నాకు వచ్చింది, అసలు ఏంటి వేసుకున్నాను అని. వాళ్ళు ఎప్పుడూ డైక్లోపిన్ ఎక్కువ ఎసిక్లోపిన్ ఎక్కువ స్టాప్ నర్సుగా చేసి ఇంజెక్షన్ వేసేదాన్ని. బాగా పెయిన్స్ వస్తుంటే అక్కడ ఇంజెక్షన్ తెచ్చి వేస్తాను అనేదాన్ని. ఆ ఇంజెక్షన్ చేస్తే రిలీఫ్ ఇస్తుంది. అంటే ఒక 24 hours కూడా మ్యాక్సిమం ఉండదు. ఒక 2 hours 3 hours ఉంటుంది డైక్లోపిన్ ఎక్కించామంటే. అది మ్యాక్సిమం వాడకూడదు. నేను ఆయన కూడా ఇచ్చేదాన్ని. అప్పుడు ఆయన అప్పుడు ఇప్పుడే నొప్పి మళ్ళీ స్టార్ట్ అయింది, నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి అంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలో తెలియక మళ్ళీ నేను ఐడి తీసుకొని ఇక్కడ మా ఎట్లా కొండమన్నారు. అది నీరసం నాకు నా నీరసం వల్ల పెయిన్స్ వస్తాయి అనుకున్నాను. అప్పుడు స్ప్రేలైనా ఆమ్లా అది వాడాను. వాడిన తర్వాత ఇప్పుడు మా ఆయన 4 గంటలకు వెళ్ళేసి 12 గంటలకు డ్యూటీకి వస్తారండి. మా ఆయన ఇక్కడ బెండింగ్లో చేస్తారు. బెండింగ్ వరకు చాలామంది తెలిసే ఉంటుంది, ఎంత కష్టపడితే కానీ చేయలేదు. అలాంటిది మా ఆయన మార్నింగ్ 4 గంటలకి వెళ్ళి 12 గంటలకు వచ్చారంటే యాక్టివ్గా వస్తారు. నాకు ఎప్పుడు చిన్న నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు ఏం జరుగుతుందో తెలియదు అనేసి అన్నాను. అప్పుడే అన్నాను నేను 3 రకాలు వాడుతున్నారండి, 3 రకాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ చాలా అయింది అంటే మా ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలా పంపిస్తున్నారు. నెక్స్ట్ కంటికి ఇది గుచ్చుకుపోయింది అన్నమాట. అది 1 week అవుతుంది. మా సీనియర్ అయిన ఎంప్లాయర్ అదే సత్యనారాయణ గారికి అడిగాను, అక్కడ కంటిలో కొంచెం అలకపడింది ఏం చేయాలని. రెడ్ అయిపోయింది కళ్ళంతా. ఎందుకంటే బెండింగ్లో చేస్తారు కదా, దూరం వల్ల పడిపోయిందాం అనుకున్నాను. మా నాన్న గారికి అడిగేసి అక్కడ కంట్లో దూరం పడిపోయింది. ఏమవుతుందంటే ఐ సపోర్ట్ వాడినా తగ్గిపోతాను. ఆ ఐ సపోర్ట్ వాడిన తర్వాత మా ఆయనకి చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అది కూడా చాలా రెడ్ పోయింది. ఆ నెలకు కూడా గుచ్చుకొని చిన్న ముళ్ళని గుచ్చుకుంది, అది కూడా అది క్లియర్ అయింది. మా ఆయన అన్నారు అది కూడా బాగుంది తగ్గింది నాకు అనేసి చెప్పాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. దానివల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా నేను చాలా మందికి అది సజెషన్ ఇచ్చాను. వాళ్ళందరూ నెక్స్ట్ తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఎందుకంటే ఇంకేం చెప్పలేకపోతున్నాను. మీ గోల్ చెప్పండి. గోల్ నెక్స్ట్ ఏంటంటే ఈ మంత్ ఏమవ్వాలి అనుకుంటున్నారు? ఈ మంత్ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారు? గోల్ చెప్పండి. ఈ మంత్ నేను డాన్స్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.